పెద్దడొన్నాలలో మోటార్ వర్కర్స్ యూనియన్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు. స్థానిక శివ సదనంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మాటలు చెప్పి మభ్యపెట్టి పోతున్నారు తప్ప పరిష్కారం చేసే లేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యే అవ్వగానే మోటార్ వర్కర్స్ యూనియన్ సభ్యుల సమస్యలపై ఖచ్చితంగా పోరాడి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమ స్థానిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలుస్తున్నాను కాబట్టి మీరందరూ కూడా మీ సమస్యల్ని చెప్పుకుంటూ మాకు సహాయం చేయాలా. అనాదిగా ఈ నియోజకవర్గంలో డ్రైవర్లు కానీ క్లీనర్లు కానీ అదేవిధంగా మోటార్ వర్క్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా మాటలు చెప్పి మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని పోయినారు తప్ప మా సమస్యను తీర్చినటువంటి వ్యక్తులు లేరు. 3 సార్లుగా వైసీపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ వస్తూ ఉన్నాం, కానీ ఫలితం దక్కలేదు, వాడుకొని వదిలేశారని చెప్పేసి వీళ్ళందరూ కూడా మార్కాపురం మా ఇంటి దగ్గరికి వచ్చి అందరూ కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు ఏ గ్రామానికి పోయినా వైసీపీ నాయకులు ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా ఒక అభివృద్ధి చేసి కానీ సామాన్య ప్రజానికాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కడ పోయినా మమ్మల్ని కూడా వాళ్ళలాగానే ఆ ఘాట్లోనే కట్టేస్తూ ఉన్నారు. నిన్న మనం గంటవానిపల్లి వెళ్ళాం. ఒక ఎస్టీ మహిళ ఆమె చెప్తా ఉంది, ఎందుకునైనా ఎవరైనా ఎన్నికల ముందు రావాలా, మాటలు చెప్తున్నారు, మా వాడు బీటెక్ చదివిండు, మా ఉద్యోగాలు ఇప్పుడు దాకా రాలేదని చెప్పేసి ఆమె అడగటం జరిగింది. నేను అంత ఈజీగా వదిలే మనిషిని కాదు. ఏదో ఆమె అడిగిందంటే సమాధానం చెప్పకుండా పక్క పారిపోయే తత్వం నా దగ్గర లేదు. ఇక నేను తీసా, పుట్టుపూర్వోత్తరాలన్నీ తీసా. ఏమ్మా, ఎన్ని సంవత్సరాలైంది నీ కొడుకు బీటెక్ పూర్తి అయిన అడిగాను. 2 సంవత్సరాలైంది సార్. ఏ ప్రభుత్వం ఉంది ఇప్పుడు అన్నాను. జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి వాళ్ళ కదా నువ్వు అడగాల్సింది తల్లి అని మాట్లాడేటప్పుడు వాళ్ళ అల్లుడు వచ్చాడు అడిగి. నమస్కారం సార్, బాగున్నా అంటే బాగున్నాయా, ఎట్లుంది మీ చింతల ప్రాథమిక వైద్య కేంద్రం, మీరు వచ్చి విజిట్ చేశారు కదా సార్, అప్పటి నుంచి మేము జాగ్రత్త పనిచేస్తున్నాము, నీకు ఎప్పుడు ఉద్యోగం వచ్చిందని అడిగా. 6 సంవత్సరాలు అయింది సార్ అండి. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది అడిగాను. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. నీ మేనల్లుడికి ఉద్యోగం ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు. నువ్వేమో వాళ్ళు అంతే, మీరు కూడా అంతే అని మాత్రం అట్లా మాట్లాడద్దమ్మా దయచేసి. ఎప్పుడైనా మనం చేసిన ప్రభుత్వాలని, నాయకుల్ని ఖచ్చితంగా మనం అభినందించాలి, అది ఏ పార్టీ అయినా కానీ. ఈరోజు మొన్న గురిజాపల్లి వెళ్ళాం.